అందుకని నేను చనిపోతే అవన్నీ చూడలేను. ఉద్యమం కోసమైనా సరే, దేనికోసమైనా సరే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు మనకు వచ్చినప్పుడు యువతరం ఇలాగే ఆలోచించాలి. నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరాక నువ్వు చూడొద్దా నీ కళ్ళతో? నువ్వు చనిపోతే ఎవరు చూస్తారు? అందుకే లక్ష్యం సాధించేందుకు ప్రయత్నం చేయాలి, కానీ ప్రాణం తీసుకుంటే అలాగా. ఈ సందేశాన్ని యువతరం అంతా గ్రహింతురుగాక. రాష్ట్రం మీద ఎవరూ దేనికోసము ఆత్మహత్యకి పాల్పడకుందురుగాక. ఇది సుందరకాండ ప్రయోజనం. అప్పుడు ఆయన ఉత్సాహం తెచ్చుకున్నాడు. వెంటనే అనిర్వేద శ్రియో మూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో సతతం సర్వార్థేషు ప్రవర్తక. నిర్వేద అంటే నిరాశ, నిస్పృహ, ఆంగ్లంలో డిప్రెషన్. అనిర్వేద దానికి వ్యతిరేకం ఉత్సాహం. నిరుత్సాహం ఉత్సాహం. ఉత్సాహమే శ్రియో మూలం. మనిషికి సంపదలన్నీ తెచ్చిపెట్టేది ఉత్సాహమే. నువ్వు ఉద్యోగం చేయాలన్నా, వ్యాపారం చేయాలన్నా, వ్యవసాయం చేయాలన్నా ఉత్సాహం లేకపోతే ఎలాగా? నీరసంగా ఉంటే పని ఎలా నడుస్తుంది? అనిర్వేద పరమసుఖం. అనిర్వేదమే పరమసుఖం. ఉత్సాహంగా ఉంటే మనం ఎప్పుడూ సుఖంగా ఉంటాం. ఎందుకంటే మీకు జ్వరం వచ్చినా సరే మీకు ఇష్టమైన కాఫీ తాగేయండి, ఇష్టమైన పుస్తకం చదువుకోండి, మీ ఇంట్లోనే మీకు ఇష్టమైన చోట కూర్చోండి, కాళ్ళు ఇలా పెట్టాలంటే పెట్టేయండి. ఆచారాల గురించి ఆలోచించదు. మీ ఆనందం ముఖ్యం. శుభ్రం గాలేసి చోటు కూర్చోండి. జ్వరం వచ్చిందని భయపడద్దు. మీకు ఇష్టమైన పుస్తకం చదువుకోండి, హాయిగా ఉత్సాహంగా ఉందనేది. జ్వరం ఒక్క రోజు తగ్గిపోతుంది. ముడుచుకుని పడుకోవడం, ఎవడొచ్చినా నీరసంగా మాడి ఏదో సానుభూతి ఆశించే బతుకు దండగండి. అసూయ పడేలా బతకాలి మనం. ఇతరులు అసూయ పడేలా బతకాలి. సానుభూతి మనం ఆశించకూడదు అసలు. ఎవరన్నా సానుభూతి చూపించా, నేను బాగానే ఉన్నానండి, మీ సానుభూతి నాకు అక్కర్లేదు అన్నట్టు మాట్లాడాలి. ఎందుకని వాళ్ళు ఎప్పుడు సానుభూతిగా మాట్లాడతారంటే ఈ సానుభూతిని మనం ఆశిస్తున్నాం అనమాట. ఎంతకాలం ఇది దౌర్బల్యం. ఇది దీని నుంచి ఎదగాలి మనిషి. అది హనుమంతుడి నుంచి నేర్చుకోవాలి. అనిర్వేద పరమ సుఖం. నీ ఉత్సాహమే నీ గొప్ప సుఖం. అనిర్వేదోహి సతతం సర్వార్థేషు ప్రవర్తక. అనిర్వేదమే సతతం, ఎల్లప్పుడూ. సర్వార్థేషు ప్రవర్తక. అన్ని విషయాల్లోనూ ఉత్సాహం కలిగి ఉండు. అన్ని పనులు అవుతాయి. ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధిశక్తికి పరాక్రమ. షడైతే ఎత్ర తిష్టంతి తత్ర దైవోపి తిష్టతి. ఇంత బాగా ఆలోచించాడు కాబట్టే హనుమంతుడు గొప్ప దూతగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రఖ్యాతి పొందాడు. దూతలు అంటే మనకి ముందు హనుమంతుడు, తర్వాత శ్రీకృష్ణుడు, తర్వాత సరే మంచి మన స్వతంత్ర భారత్ చరిత్రలో విజయలక్ష్మి పండిట్. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పెడుతున్నామంటే ఆ గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలి. రాజకార్యపరుండు తేజోధికతరుండు ఆంజనేయుడు భృత్యుడగుట చేసి నీకు విఖ్యాతి వచ్చను నీరజాక్ష. చిత్ర ప్రభావ దక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. కాసుల పురుషోత్తమ కవిని ఒక మహానుభావుడు ఉన్నాడు 15వ శతాబ్దంలో సుమారుగా. ఆయన హంసలదీవి, కృష్ణా జిల్లా హంసలదీవి ప్రాంతంలో ఉన్న ఆ గోపాలస్వామి మీద శతకం రాశాడు, శేషపద్యాలు. హంసలదీవి గోపాల బాల అంటుంది. ఆయనే అక్కడ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువుకి కొంతకాలం పాటు, దశాబ్దాల పాటు ఉత్సవాలు లేకుండా అలా మూలబడ్డ మూల విరాట్లో ఉండిపోతే బాధపడి నీ ఉత్సవాలు చేయించుకోమేమిటయ్యా అని ఎవరిని ఏమనలేక దేవుణ్ణే ఇంచుమించు నిందిస్తూ శతకం రాశాడు. దేవుణ్ణి నిందిస్తూ 100 పద్యాలు రాశాడని వీడు దుంపదేగా. కానీ ఇది వ్యాజ నిందా శతకం అంట, వ్యాజస్తుతి శతకం అంటారు. ఏదైనా ఒకటి పైకి నిందలా కనిపిస్తుంది కానీ లోపలంతా స్తుతి. ఇదే అంతటి రాజకార్యాలు బాగా తెలిసినవాడు, తేజస్సంపన్నుడైన హనుమంతుడు నీకు సేవకుడు కావడం వల్ల నీ పని జరిగింది కానీ లేకపోతే సీతాదేవి ఇప్పటికి దొరుకుతుందా అని కింద మళ్ళీను నీకు విఖ్యాతి వాళ్ళ వల్ల వచ్చిందా, నువ్వు సాధించిందే ఉంది అంటే అంతటి హనుమంతుడు మరి నీకు సేవకుడు అయ్యాడు అంటే నువ్వు ఏదో గొప్పవాడు కాకపోతే అవడగా అని స్తుతి. దీన్నే తరదాకి సుబ్బారావు గారు రామాంజనేయ యుద్ధం నాటకం రాశాడు. తాండ్ర సుబ్బారావు ఏదో అంటారు. అసలు హనుమంతుడు వ్యాజస్తుతి కాదు, నిజంగానే నిందిస్తే సముద్రం అబ్ధి లంఘించు లంకకు చేరకున్నచో నాటితో రామాయణంబు సున్నా అని హనుమంతుడు ఒక్కసారి రాముడికి ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది? నాకు ఎప్పుడు ఎదురు తిరగలేదు. హనుమంతుడు సహించే విషయం కాదు ఇది. కానీ సరదా, తెలుగు వాళ్ళకి ఈ తగదాలు పెట్టడం సరదా. కృష్ణుడు అర్జునుడు కొట్టుకుంటే అనే ఆలోచనతో చిలకమర్తి వారు గవ్యోపాఖ్యానం పుట్టిస్తే తాండ్ర సుబ్బారావు గారు రాముడు ఆంజనేయుడు కొట్టేసుకుంటే అని ఇది పుట్టించారు. ఇంకా యమాంజనేయ యుద్ధం, కృష్ణాంజనేయ యుద్ధం చాలా వచ్చేసాయి. ఇంకా ఇదో సరదా ప్రభుత్వం. అంతేగాని ఇవన్నీ పురాణాల్లో లేవు. అనవసరంగా మోసపోకండి. వాళ్ళు ఎవరో ఎప్పుడూ కొట్టుకోలేదు. కానీ ఎంతగా జనజీవనంలోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే బావా మరిది అన్నదమ్ములు, భార్యాభర్త సరే మనకు మామూలే, ప్రతి ఇంట్లో ఉండేది. కానీ బావ మరిది అన్నదమ్ములు కొంచెం చిత్రం కదా, అందుకని సరదా.
అలాంటివే పుట్టేసే సాహిత్యం. అది వ్యాజస్థుతి. అంటే ఇంత రాజకార్యపరుడు, తేజోధికతరుడు, తేడా వస్తే ఆలోచించాలి తప్ప ఏం చేయాలో తెలియట్లేదు. ఫోన్ కూడా పలకట్లేదు, ఎవడో లైన్ కలవట్ల. ఫోన్లు లైన్లు కలవని బుర్ర కలవాలి. ప్రతిదీ ఫోన్ మీద ఆధారపడతావు. సొంత ఆలోచన చేయాలి. అది ప్రతిభ. విద్యార్థుల్లో దాన్ని పెంచాలి, కంఠస్థం చేయించడం కాదు. సుందరకాండ ప్రవచనం ద్వారా, సుందరకాండ చెప్పడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరిగేలా చెయ్యాలి తప్ప సుందరకాండ గ్రంథం మీ ఇంట్లో పెట్టుకోండి, దాన్ని రోజు మామిడాకు పెట్టండి పైన. హనుమంతుడికి తమలపాకులు ఇష్టం, శృంగారం తమలపాకులు హనుమంతుడికి ఎలా ఇష్టమయ్యాయో నాకు ఇప్పటికి అర్థం కాదు. ఏదో ఆకు పెట్టకపోతే గుళ్ళోకి రారు పెట్టారంతే. ఈ గంగ చిందూరం తమలపాకులు అన్నీ మనం టెక్నికల్ సాంకేతికం. ఇవన్నీ ఏ దేవుడు అన్నాక ఏదో ఆకు, ఏదో పువ్వు, ఏదో పూజ, ఏదో సహస్రనామం, ఏదో బొట్టు ఉండాలా వద్దా? లేకపోతే ఆ దేవుడు ప్రత్యేకత ఏమిటి? అసలు హనుమంతుడు తనను తాను ప్రత్యేక దైవంగా ఒప్పుకోలేదు. రాముడు బంటు ఆయన. మీరు రామాలయం కడితే హనుమంతుడి గుడి కట్టక్కర్లేదు. హనుమంతుడికి రాముడు కాళ్ళ దగ్గర ఉండడమే ఇష్టం తప్ప ఇలా నిలబడి చిరంజీవిలో పూజ ఇవ్వడం ఆయనకి ఇష్టం కాదు. మనమే చేసుకున్నాం ఇవన్నీ. మనకి భయం వేసింది హనుమంతుడి గుడి కట్టాం. మనకి ఆటంకాలు వస్తాయని భయం వేసింది వినాయకుడి గుడి కట్టాం. మనకి డబ్బులు కావాలి అష్టలక్ష్మి ఆలయం కట్టాం. మనకు చదువు కావాలి సరస్వతి గుడి కట్టాం. అన్నీ నీ కోసం నువ్వు కట్టుకున్నావు. తప్పితే అందరి దేవతలు ఒకటే. ఇక ఎక్కడ నుంచి దానికి వీరిని దీనికి వీరిని అడుగుతున్నాను తప్ప అన్నీ కలిపి ఒక చోట దొరుకుతాయనే జ్ఞానం మనకి రావట్లేదు. ఆ ఏకాత్మ భావనే రావాలి ఖచ్చితంగా. అదే అద్వైతం అన్నా, అదే హిందూ ధర్మం అన్నా. అందుకని ఒక్కసారి ధైర్యం తెచ్చుకుని నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమోస్ దేవ్యై జతస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమానులేభ్యః నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,90,96. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.